మొన్న మున్సిపల్ షెడ్యూల్ రిజర్వేషన్లు రిలీజ్ కాగానే సురంజన్ డాక్టర్ ఈ జమ్మికుంట వైద్యుడు అని చెప్పుకునే సురంజన్ డాక్టర్ కాంగ్రెస్ పార్టీలో అతడే వచ్చి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ప్రణవ్ బాబు గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. చేరి నేను పార్టీకి సేవ చేస్తా, నేను పార్టీ తరఫున ఉంటా, మీరు ఏ అవకాశం ఇచ్చినా మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేస్తా అని ప్రగల్భాలు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలో చేరంగానే అతనికి రేటు పెరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది, ప్రజాప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలతోటి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచేటట్టున్నది అని ఒక భయానికి లోనైన బీఆర్ఎస్ పార్టీ పాడు కౌశిక్ రెడ్డి ఒక కుట్రవాన్ని మొన్ననే షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత అంతకుముందు పని చేసినోడు కాదు, ప్రజలకు సేవ చేసినోడు కాదు, పార్టీలతోటి ఎలాంటి సంబంధం లేదు, నూతనంగా మా పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి అతడే వచ్చి చేరంగానే అతనికి రేటు పెరగంగానే అతనికి అనుకున్న ప్యాకేజీ రాగానే కాంగ్రెస్ పార్టీ నీడవడంగానే అతనికి రేటు పెరగంగానే అతడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కౌశిక్ రెడ్డి, కేటీఆర్, మా పార్టీలో ఉన్న కొందరు ఇంటి దొంగలు కూడా సహకరించి అతనికి రేటు పెట్టి అతనికి ప్యాకేజీ ఇచ్చి కొనుక్కొని మొన్ననే చేరిన వ్యక్తితోటి మా పార్టీ మీద అపండాలు అపోహలు కలిగించాలి. మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలిచి మున్సిపల్ పీఠం కైవసం చేసుకునేటట్టున్నది. మా ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారి ఆధ్వర్యంలోని కుట్రవన్నీ ఇక్కడ ఎలాంటి బలం లేని ప్రజల మధ్యలకు రాని కౌశిక్ రెడ్డి, ప్రజలు చీకొడుతున్న కౌశిక్ రెడ్డి ఒక కుట్రవన్నీ వాళ్ళ అధిష్టానంతో మాట్లాడి ఇలా సురంజన్ డాక్టర్కు ప్యాకేజ్ ఇచ్చి ఇలా మా పార్టీ మీద కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదు అని అదే మొన్న ఈ బ్రోకర్ సురంజన్ డాక్టర్ అనేటైనా ప్రకటించిండు. సురంజన్ డాక్టర్, నువ్వు ఎన్నడు ఏరినావా, నువ్వు ఏ పార్టీలో ఏరినావు, నువ్వు ఎన్నడు వచ్చినావు, అసలు నీకున్న అనుభవం ఏంది రాజకీయాలలో, అసలు నువ్వు ఇచ్చిన సర్వీస్ ఏంది, పేద ప్రజల సొమ్ము కొట్టి ఇవాళ నువ్వు అద్దాల మేడలు 5 అంతస్తుల బిల్డింగులు కట్టుకోవచ్చు, కానీ నిన్ను ఎవడు విలువలే పార్టీలోకి నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి మా పార్టీ నీడ పడంగానే మా పార్టీ కండువ పడంగానే ఇవాళ నీకు రేటు పెరగంగానే కౌశిక్ రెడ్డి నీకు అనుకున్నంత స్థాయిలో రూపాయల కట్టలు ఇవ్వగానే మళ్ళీ మా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదని నువ్వు ఎట్లా చెప్తావా? ఆదరణ లేకుంటేనే ముందుగా వచ్చి మా పార్టీలో కండువ కప్పుకున్నావా? సిగ్గుండాలే డాక్టర్ సురంజన్. నువ్వు ఈ జమ్మికుంటల వైద్యం చేసుకుంటూ ఎంతమందిని వేధించినవో, ఎంతమందిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినవో ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కూడా నీ మీద ఎన్నో ఎంక్వైరీలు, ఎన్నో కేసులు నడుస్తున్నాయి. నువ్వేం సుఖం పూసవు కాదు. నా పార్టీ మంచిదైతేనే నువ్వు మొన్న వచ్చి కండువ కప్పుకున్నావు. నా పార్టీ కండువ వడంగానే, నా పార్టీ జెండా వడంగానే, నా పార్టీ నీడ వడంగానే మా ప్రణవ్ బాబు గారు నీ వెనుక ఉన్నాడనే భయం కొద్ది అయ్యేలా నీకు రేటు పెట్టి కొన్నారు. నువ్వు మనిషివి, నువ్వు పార్టీలు మారే ఒక జోకరువు, నువ్వు ఒక బ్రోకరువు, ప్రజల రక్తాన్ని పీడించుక తాగే ఒక బ్రోకరువు. నువ్వు మాట్లాడేటోనివి, నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదనేటోనివా? నువ్వు ప్రజలలో తిరిగితే అదే 16వ వార్డు ప్రజలు, ఇదే జమ్మికుంట ప్రజలు నిన్ను చెప్పు చీపుర్లతో కొడతారు. మా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేదా? మా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లేకుండా నువ్వు మా కాంగ్రెస్ పార్టీ కండువెట్ల కప్పుకున్నావు బ్రోకర్ సురంజన్. మా కాంగ్రెస్ పార్టీ ఆదరణ మా ప్రణవ్ బాబు గారి నాయకత్వంలో, మా ప్రణవ్ బాబు మా ప్రజాప్రభుత్వం పెడుతున్న సంక్షేమ పథకాలలో ఇవాళ జమ్మికుంట ప్రజలు పట్టం కట్టేటట్టున్నది. మా పార్టీని ఎట్లనన్నా డిస్టర్బ్ చేయాలని నువ్వు ముదుగాలే ప్యాకేజీ మాట్లాడుకొని వచ్చినాక ప్యాకేజీ మాట్లాడుకున్నావా? మా నీడ వడంగానే నీకు రేటు పెరిగిందా? మా జెండా వడంగానే నీకు రేటు పెరిగిందా? ఏమి జరిగిందనేది మా ఇంటి దొంగలు కూడా నీతోటి మాట్లాడి ఇవాళ మా పార్టీని ఇబ్బందులు పెట్టడానికి, మా పార్టీని ప్రజలలో అబాస్పాలు చేయడానికి, మా నాయకులను ఇవాళ మా కౌన్సిలర్ అభ్యర్థులను ఓడగొట్టడానికి పన్నిన ఇంటి దొంగల కుట్ర. ఇవాళ మా పార్టీ నీడ కండువ ప్రణవ్ బాబు బలంతో ఇవాళ నీకు రేటు పెరిగింది. నీకు అనుకున్న రేట్ వచ్చింది.
నువ్వు ప్రజల సొమ్ముతోటి ప్రజల రక్తాన్ని పీడించి ఐదంతస్తుల బిల్డింగ్ అద్దాల మీడలు కట్టినావు. ఇవాళ మా పార్టీ నీడ పడగానే మళ్ళీ ఇంకో 5 అంతస్తులు కడతావు. సురంజన్, అది మా కెరికే. కానీ నిన్ను జమ్మికుంట ప్రజలు వైద్య రంగంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు బిడ్డ చెప్పులతో కొడతారు. నీ వైద్యం ఎరికే, నువ్వు చేసే బ్రోకరిజం ఎరికే. నువ్వు దళిత బంధు ఫైళ్లలో ఎన్ని కోట్లు సంపాదించినావు, ఎన్ని కోట్లు సంపాదించింది ఎరికే. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ జెండా కప్పుకొని అవతల సురంజన్, అప్పుడు నేను దళిత బంధు డైరెక్టర్గా ఉన్నా. నువ్వు దళిత బంధు ఫైళ్ళు ఈ నియోజకవర్గానికి దళిత బంధు ప్రవేశపెడితే ప్రజలను నమ్మించుకుంటా దళిత బంధు ఫైళ్ళని తీసుకొని ఎన్ని కోట్లు సంపాదించినావో ఎరిగే. నువ్వు చేసిన అరాచకాలు వైద్య రంగంలో నీ పాత హాస్పిటల్ ఎట్లా మూతపడ్డది, శ్రీ విజయసాయి పేరు ఎట్లా మూతపడ్డది, శ్రీ విజయసాయి అనే పేరు ఎట్లా పక్కకు పోయింది, మీ మీద ఎట్లా కేసులు అయినాయి, మీరు ఎన్ని అరాచకాలు చేసిందో ఎరికే. ఇలా కొత్త హాస్పిటల్కు శ్రీ నరసింహ హాస్పిటల్ అని కొత్త పేరు ఎట్లా వచ్చిందో ఎరికే. నీ వైద్యం ఏందో ఎరికే, నువ్వు చేసే రాజకీయం ఏందో ఎరికే, నువ్వు చేసే బ్రోకరిజం ఏందో ఎరికే. నీ బ్రోకరిజానికి, నీ రాజకీయానికి, ప్రజల రక్తాన్ని పీడించడానికి దళిత బంధులో నువ్వు ఫైళ్ళ మీద ప్రజలను నమ్మబలుకుంటా వాళ్ళను మోసం చేసి దళిత బంధు పథకంలో 5 లక్షలు ప్రజలకు ఇచ్చుకుంటా 5 లక్షలు నువ్వు వెనకేసింది ఎరికే. 8 కోట్లు ఎరికే. మాదే ప్రభుత్వం, మా నాయకుడే ప్రణవ్ బాబు గారి ఆధ్వర్యంలో నువ్వు చేసే అరాచకాలు ఇప్పటికే జరుగుతున్నాయి, కేసులు అయినాయి, ఇంకా జరుగుతాయి. నువ్వు బయటికి రా. జెండా కప్పుకున్నావు కదా, కాంగ్రెస్ జెండా మొన్న కప్పుకున్నావు, ప్యాకేజీ రాగానే టీఆర్ఎస్ జెండా ఎలా కప్పుకున్నావు. నువ్వు బయటికి రా, నువ్వు పోటీ అయ్యి నీ పాడు కౌశిక్ రెడ్డి, బ్రోకర్ సురంజన్ ఇద్దరు తిరగాలి ప్రజలల్లా. మీ సంగతి బయటపడుతుంది బిడ్డ, మీరు రాండి ప్రజలకు అని ఛాలెంజ్ చేస్తానా. జై కాంగ్రెస్, జై ప్రణవ్.